హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో మేము ఇప్పుడు టెంపుల్స్కి బయలుదేరుతున్నాము. టెంపుల్ తర్వాత మా అల్లుంది ఫస్ట్ బర్త్డే, అక్కడికి కూడా వెళ్ళాలి. సో నౌ వీఆర్ గోయింగ్ టు శ్రీ అయ్యప్ప స్వామి టెంపుల్. బోలారం ఏరియా సంథింగ్లో ఆ టెంపుల్ ఉంటుందంట. అక్కడికి ఇప్పుడు ఫస్ట్ టెంపుల్ మేము అక్కడ విజిట్ అవ్వాలని అనుకున్నాము. దాని తర్వాత వెమ్లవాడ, దాని తర్వాత కొండగట్టు టెంపుల్. ఆల్ ద టెంపుల్స్ వీఆర్ గోయింగ్ టు విజిట్. సో హియర్ ఇస్ ద శ్రీ అయ్యప్ప స్వామి టెంపుల్. అంటే మనం కరీంనగర్ వెళ్ళే ద్వారిలో బోలారం ఏరియా సంథింగ్ వస్తుందంట. అక్కడ లెఫ్ట్ సైడ్ లో ఈ గుడి ఉంటుంది, శ్రీ అయ్యప్ప స్వామి టెంపుల్. ఇక్కడ నేను ఏం షూటింగ్ చేయలేదు బికాస్ టెంపుల్లో షూటింగ్ చేయాలని నాకు ఇష్టం లేదు. అని దర్శనం మంచిగా అయింది. మేము వెళ్ళినప్పుడు ఆరతి అవుతుండే అనమాట, మంచిగా ఉండే ఆరతి కూడా. దాని తర్వాత ఇక్కడ తాజా టిఫిన్ సెంటర్స్ దగ్గర మేము హాల్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము. ఇది పోయి కరీంనగర్ వెళ్ళే దారిలోనే ఇది ఉంటుంది. దెన్ మా ఇద్దరు మామయ్యలు, మా డాడీ, మా అన్న, మా వదిన, ఇంకా మా మమ్మీ, మా ఇద్దరు అత్త వాళ్ళు కూర్చున్నారు, ఇద్దరు కోడళ్ళు. సో నేను, మా హస్బెండ్ అండ్ మా పాప, మేమందరము ఇట్లా దర్శనం చేసుకొని బర్త్డే పార్టీకి వెళ్దామని అంతా స్టార్ట్ అయినాము. ఒక దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు నౌ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు వెములవాడ టెంపుల్. వెములవాడ వెళ్ళే దారిలో ఇక్కడ స్ట్రీట్స్ పైన ఇట్లా చూడండి, ఆ సింబాల్ లాగా ఉన్నది శివునిది. ఎంత బాగుంది కదా. నేను ఎప్పుడు ఇట్లా చూడలేదు, ఫస్ట్ టైం ఒక టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇట్లా చూస్తున్నాను నేను. సో దిస్ ఈస్ ద వెములవాడ ఎంట్రన్స్. నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినాను, ఎప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు ఇక్కడది. ఇక్కడ స్టెప్స్ పైన ఇట్లా బొట్లు పెట్టుకుంటా కొంతమంది వెళ్తారంట. ఇది జస్ట్ ఎంట్రన్స్ లోనే వీడియో తీసింది, లోపల అస్సలు తీయలేదు వీడియో. మళ్ళీ సేమ్ వెములవాడ దర్శనం అయితే చాలా మంచిగా అయింది. ఫస్ట్ టైమే ఇంత దగ్గర దర్శనం దొరుకుతుందని అస్సలు అనుకోలేదు. మా అన్న నేను ఇందాక చెప్పినాయి కదా వీడియోలో, తన వల్ల మా అందరికీ దగ్గర దర్శనం దొరికింది. ఫుల్ హ్యాపీ అనిపించింది నాకైతే. నౌ వీఆర్ ఆన్ ద వే టు కొండగట్టు టెంపుల్. కొండగట్టు టెంపుల్కి వెళ్ళే దారిలో మొత్తం మంకీస్ అండ్ ఫ్లాగ్స్, ఎంత మంచిగా ఎగురుతున్నాయి కదా ఈ ఫ్లాగ్స్ అనేసి నేను వీడియో తీసిన. చాలా మంచిగా అనిపిస్తుండే. ఫ్లాగ్స్ అయితే ఫుల్ గాలి ఫుల్ ఉండే, మంచిగా ఎగురుతూనే ఉన్నాయి ఆ ఫ్లాగ్. అండ్ మేము వెళ్ళింది సండే రోజు. సాటర్డే రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చిండేనంటే ఈ టెంపుల్కి. దేనికి వచ్చిందో అవన్నీ కనుక్కోలేదు నేను అసలు, బట్ వచ్చిండే అని మొత్తం అక్కడ టాక్స్ నడుస్తుండే. ఫుల్ ఆన్ మంకీస్ వస్తూనే ఉంటాయి. మేము లాస్ట్ సండే ఇవన్నీ ప్లేసెస్కి వెళ్ళాం. నేను బ్లాగ్ ఏమో ఈ సండేకి పెడుతున్నాను బికాస్ ఫుల్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అయిండే, వాయిస్ చాలా చేంజ్ అయిపోయింది. మళ్ళీ డిఫరెంట్ వాయిస్ అవుతుంది కదా అనేసి నేను ఈరోజు కొంచెం వాయిస్ బెటర్ ఉండేసరికి ఈరోజు పెడుతున్నాను. ఏ టెంపుల్కి వెళ్ళినా కొబ్బరి ప్రసాదం దొరుకుతుంది కదా. సో ఇక్కడ కూడా సేమ్ కొబ్బరి ప్రసాదం దొరికినప్పుడు మా ఇద్దరు మామయ్యలు ప్లస్ మా డాడీ మంచిగా షేర్ చేసుకొని తింటున్నారు. అండ్ మేమైతే దర్శనం చేసుకోనికి వేదో అనుకున్నాము.
వీఆర్ ఆల్ డన్ విత్ అవర్ దర్శనం. అన్ని దర్శనాలు చాలా మంచిగున్నాయి. ఇప్పుడు మేము ఒక చెట్టు కింద ఒక ప్లేస్ సర్చ్ చేస్తున్నాం. సో వీ కెన్ హ్యావ్ అవర్ లంచ్. జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ చెప్పు చెప్పు అయ్యా ఇప్పుడు మేము ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోతున్నాము. బట్ ఫంక్షన్ హాల్కి వెళ్ళే ముందు నేను నా ఫేవరెట్ ప్లేస్కి వెళ్ళాలి ఇన్ కరీంనగర్, దాట్ ఇస్ తాజ్ బాదాం మిల్క్. తాజ్ బాదాం మిల్క్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చి తాగలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం కమింగ్ హియర్ అండ్ హ్యావింగ్ ఇట్. ఎప్పుడు మా ఆడపడుచు వాళ్ళు మా కోసం తీసుకొచ్చేది. బట్ దిస్ టైం నేను సొంతం ఇక్కడికి వచ్చేసి తాగినాను. అంటే నేను ఇంట్లో నుంచే డిసైడ్ అయ్యి వచ్చిన, ఎంత ఏదైనా సరే ఫంక్షన్ హాల్కి వెళ్ళే ముందు నేనైతే తాజ్ బాదాం మిల్క్ తాగేసే ఫంక్షన్ హాల్కి వెళ్తా అని డిసైడ్ వచ్చిన. నేను అదే ఫైనలీ నేను కరీంనగర్ వచ్చి ఇక్కడ బాదాం మిల్క్ అయితే తాగిన. చాలా ఫేమస్ ప్లేస్ ఇది. చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంది. సూపర్బ్ ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా కరీంనగర్ వెళ్ళినప్పుడు ట్రై చేయండి. దిస్ వాజ్ అ మెయిన్ రీజన్ టు కమ్ కరీంనగర్. హీస్ ఫస్ట్ బర్త్డే. ఎట్లా బర్త్డేకి వెళ్తున్నాం కదా అనేసి టెంపుల్స్ కూడా చూసుకుందామని ప్లాన్ వేసి అట్లా మార్నింగ్ బయలుదేరి లైట్ బర్త్డే అటెండ్ చేసి మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ వచ్చేసినాము. సో తను మా ఆడపడుచు, మా అన్న అండ్ మా అల్లుడు మంచిగా ఫస్ట్ బర్త్డే చేసుకున్నాడు సక్సెస్ఫుల్గా. ఇప్పుడు సెకండ్ వచ్చేది మా పాప బర్త్డే. అసలు టైం ఎట్లా అయిపోయిందో కూడా అర్థం కాలేదు. వీళ్ళందరికీ ఫస్ట్ బర్త్డే కూడా వచ్చేసినది. అంటే తన బర్త్డే ఎట్లా అయిపోయింది. ఇప్పుడు సెకండ్ మా పాప బర్త్డే వస్తుంది. అంటే అందరు బేబీస్కి 1 మంత్ డిఫరెన్స్ అంతే. అంటే మేబీ మేము చాలా బిజీ ఉండి వాళ్ళని హ్యాండిల్ చేయడంలో అందుకే మాకు టైం తెలియలేదేమో. అండ్ ఇక్కడ మా ఇద్దరు ఆడపడుచు అండ్ మా ఇద్దరు అల్లుడు. దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్. హోప్ యూ లైక్ ఇట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.